హాయ్ అన్న. చూసారా? సలార్ చూస్తే నిజంగా అన్న గుస్బంస్ అన్న. ప్రభాస్ అంటే ఇండస్ట్రీకి ఒక తోపు అన్న. ప్రభాస్ అన్న గురించి ఎన్ని చెప్పినా తక్కువనే. ప్యాక్ లో పెద్ద ముఖ ఆసు ఇండస్ట్రీకి తోపు ప్రభాస్ అన్న. ప్రభాస్ బాహుబలితో ఒక క్రేజీ సృష్టించినాడు. అట్లాంటి ప్రభాస్ అన్న గురించి ఎన్ని చెప్పినా తక్కువనే అన్న. నిజంగా సాలర్ ఇంకా రేంజ్ లేపుతుంది అన్న. 22కి ఇంకా వెయిటింగ్. ఇప్పుడే మన ట్రైలర్ వదులుతూనే 200 మిలియన్ పోయిందన్న. చూడు ఇంకా ఎన్ని రోజులే, 2 రోజులు బిగాలి. 200 మిలియన్ అంటే చిన్న మాటలా అన్న? చెప్పు. థియేటర్లు చెక్ కావాల్సిందే ప్రభాస్ అన్న. ఈ డైలాగ్ విన్నావా అన్న? ఈ డైలాగ్ చెప్పు. నీకోసం ఎర్రైనా అవుతా సురైనా అవుతా. ఏం చెప్తాడన్న? నిజంగా చిన్నపిల్లడు కూడా ప్రభాస్ బాగున్నాడన్న. బాగా పెట్టిరు. ఫ్రెండ్షిప్ గురించి చాలా మంచిగా అనిపించింది అన్న డైలాగ్ మాత్రం. నీకోసం నేను ఎర్రైనా అవుతా సురైనా అవుతా. ఇది ఎప్పుడు తెలుసా? మొన్న మంచి అంటే పాత తోపు లేచిపోయిన సినిమాల్లో కొట్టినాడు అట్లాంటి డైలాగ్. మళ్ళీ యాక్టింగ్ అయితే సేమ్ ఒక ఇట్టు కొట్టిన విధంగా అయితే నాకు మళ్ళీ అనిపించింది అన్న. ప్రభాస్ లుక్ హైలైట్ అనిపించింది కానీ ఆ ట్రైలర్ లో ప్రభాస్ ని లాస్ట్ లోనే కొంచెం చూపించడం నాకు బాధ అన్న. ఎందుకంటే అరే మేము వెయిట్ చేస్తున్నాం భయ్. ప్రభాస్ అంటేనే ఇండస్ట్రీలో ఉండేదే కొంతమంది పెద్ద తోపులు. అట్లాంటి తోపు సినిమా వచ్చినప్పుడు అరే ట్రైలర్ కనీసం కొంచెం ఎక్కువ వదిలితే ప్రభాస్ ని ఇంకా కొంచెం ఎక్కువ చూపిస్తే ఎట్లుంటది అన్న? కొంచెం లాస్ట్ లో కొంచెం అది చూపించడు నాకు కొంచెం ఎట్లనో అనిపించింది అన్న. సలార్ మూవీ వస్తుంది, దాంతో పాటు షారుఖ్ ఖాన్ దుమ్కి మూవీ కూడా వస్తుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటాం మరి ఇద్దరు పోటీ? ఏమో అన్న, ఫ్యాన్స్ కి మనం కంపారిజన్ చేయలేం. సో ప్రభాస్ అయితే ఇంకా నీకు ఇంకా తెలియదు ఏముందన్న. ప్రపంచంలో బాహుబలి అంటే బలి రా బలి. ఇంకా ఇదంటే ఇంకా సాహోరే బాహుబలి ఇంకా తోపు. ఇంకా ప్రభాస్ అన్న క్రేజ్ ఒక రేంజ్. బ్రేక్ చేస్తాడు పక్కా. బ్రేక్ చేయాల్సింది. నన్ను కొట్టాలంటే నాలాంటి కేజీఎఫ్ లో డైలాగ్ ఉంది కదా, నాలాంటోడే ఉట్టాలి. అది నాలాంటోడు ఉడితే కాదు నేనే ఉండాలి అవతల కూడా. అది అట్లుంటే ప్రభాస్ అన్న అంటే.